అలసందలు, బొబ్బర్లు, బ్లాక్ ఐడ్ పీస్. దీంతో చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంట చేసుకున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఒక కప్పు బొబ్బర్లను తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే వాటిని కుక్కర్ గిన్నెలో కానీ కుక్కర్లో కానీ తీసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే 2-3 ఎండుమిరపకాయలు వేసి నిమిషం పాటు వేయించండి. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుగుకున్నవి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇదంతా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించండి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కూడా కమ్మటి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించండి. అలసందలు, అందులో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం, వైటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి చక్కటి వాసన వస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసి ఓ మారు కలపండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పుడు టమాటో ముక్కల్ని వేసి ఇవంతా కూడా మగ్గేంత వరకు ఉడికించండి. అలసందలు, బొబ్బర్లని పోషకాల గనిగా పిలుస్తారు. ఇందులో ఉండే మెగ్నీషియం, జింక్, వైటమిన్ బి మన శరీరానికి మంచి పోషణతో పాటు శక్తిని అందిస్తుంది. అలసందల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తి పెంచి అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకం ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హై బీపీని తగ్గిస్తుంది, గుండె జబ్బులను రాకుండా కాపాడుతుంది. అలసందలు తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది. టమాటా మెత్తబడిందండి, నూనె తేలుతుంది. ఇప్పుడు గరిటెతో చక్కగా దాన్నంతా కూడా మెత్తగా చేసుకోండి. ఇందులో కావాల్సిన మసాలాలు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ ఎర్ర కారపొడి లేదా మీ రుచికి తగ్గట్టుగా కారపొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పచ్చి కొత్తిమీర ఆకులను వేసుకొని దీన్నంతా కూడా బాగా ఫ్రై చేయండి. మసాలా చక్కగా వేగి నూనె సపరేట్ అవుతుండగా ఉడికించి పెట్టుకున్న అలసందలు వాటి నీళ్ళతో పాటు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్నంతా ఉడికించండి. నూనె తేలేంత వరకు కలుపుతూ ఉడికించండి. ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీకు గ్రేవీ కనుక తిక్కుగా రావాలి అనుకుంటే కొన్ని అలసందల్ని కాస్తగా మెదపండి. గ్రేవీ తిక్కుగా తయారవుతుంది. అయితే కలుపుకుంటూనే మీరు ఉడికించాలి, లేకపోతే అడుగు మాడి వాసన వస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే వీటిలో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో అధిక మోతాదులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా అజీర్తి నుండి కాపాడి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఆకలిని మందగించి వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. నూనె తేలుతుందండి, కర్రీ రెడీ అయింది. మీరు కావాలనుకుంటే ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి. ఇది టోటల్లీ ఆప్షనల్. కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన అలసందల కూర రెడీ. అన్నంలోకి, రోటీలోకి, పూరీలోకి, చపాతీల్లోకి సర్వ్ చేసుకోవచ్చు, లేదా విడిగానే స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇందులో కొద్దిగా పెరుగు వేసుకొని పైనుంచి చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని కనుక తింటే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.